అందరికీ నమస్కారం అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు కొత్త పెన్షన్ల గురించి ఒక అప్డేట్ వచ్చిందండి. నేను అవేర్నెస్ కల్పించే వీడియోలు మాత్రమే చేస్తున్నాను. మీరు దయచేసి దాన్ని అర్థం చేసుకోగలరు. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లు రాష్ట్రంలో కొత్తగా 3 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుతాయి అంటున్నారు. సెప్టెంబర్ తొలి వారంలో ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2వ వారం నుంచి దరఖాస్తులను స్వీకరించి అక్టోబర్లో కొత్త పెన్షన్లు పంపిణీ చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది అర్థం చేసుకోండి ఫ్రెండ్. ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రతా పెన్షన్లు అందజేయడంపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వితంతువులు, వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తూ కొత్తగా 3 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. వీటికి సంబంధించిన సెప్టెంబర్ 2వ వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల పరిశీలన తర్వాత అర్హులను అక్టోబర్లో పంపిణీ చేసేలా వాళ్ళు ఎవరైతే అర్హులు ఉండారో వాళ్ళని అధికారులు వెరిఫికేషన్ చేస్తారు. సెప్టెంబర్ తొలి వారంలో దీనిపై ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది అని అంటున్నారు. అర్హులను గుర్తించి సమగ్ర కుటుంబ సర్వేను ప్రభుత్వం ప్రాతిపదికగా తీసుకుంది. ఇక్కడ దరఖాస్తులను స్వీకరించిన తర్వాత వాటిని మరొకసారి 50,000 పింఛన్లు వృద్ధులకు అందించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వైసీపీ హయాంలో అర్హత ఉన్న 1,00,000 మంది వృద్ధులకు పింఛన్లు ఇవ్వలేదు. ఈ సమాచారాన్ని అధికారులు తెప్పించుకున్నారు. చర్మకారులు, డప్పు కళాకారులు, చేనేత, గీత కార్మికులు తదితర వృత్తిపరమైన పింఛన్లను కేటగిరీ వారీగా వివరాలు శాఖల నుంచి సమీకరిస్తున్నారు. ఇవన్నీ 60 నుంచి 70,000 వరకు ఉండవచ్చని అంచనా. దరఖాస్తుల స్వీకరణ అనంతరం వివిధ కేటగిరీలకు ఎంపికైన అర్హుల సంఖ్యను అనుగుణంగా వీరికి పింఛన్లు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి. అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. దివ్యాంగుల కేటగిరీ పింఛన్లను సంబంధించిన వైకల్యం లేని వారికి కూడా భారీగా సదరం ధృవీకరణ పత్రాలు జారీ అయినట్లు ప్రభుత్వం పరిశీలనలో తేలింది. వారి అర్హతలను ఎలా నిర్ధారించాలి దానిపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. మిగతా కేటగిరీల వారికి విడతల వారీగా మంజూరు చేయనున్నట్లు తెలిసింది. ఈ సమాచారం గురించి వీడియో నేను మీకు వివరంగా మేడం గారండి పెన్షన్లు ఎప్పుడు విడుదల చేస్తారు అని చాలామంది కామెంట్లు అడిగినారు కదండి. అందుకోసమే నాకు తెలిసిన ఈ సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీరు తెలిస్తేనే చెప్పండి, లేకపోతే లేదు. అది ఎట్లాగండి? నాకు ఏ సమాచారం తెలిసినా మీ దాకా తీసుకొస్తున్నాను అనమాట. ఓకేనండి. మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, హైప్ చేయండి, మన వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుందన్నమాట. ప్లీజ్ అండి, దయచేసి మీరు నన్ను తప్పుగా భావించొద్దండి. ఇవి జరుగుతుందా లేదా అనేది కాదు, ఇట్లా సమీక్షిస్తున్నారు, దివ్యాంగుల గురించి కూడా ఆలోచిస్తున్నారు. దీని గురించి సమగ్ర సమాచారాన్ని తెప్పించుకొని త్వరలోనే కొత్త పెన్షన్లు విడుదల చేయాలని వీళ్ళు ఆలోచిస్తున్నట్లు నాకు తెలిసింది. కాబట్టి నాకు తెలిసిన ఈ సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నా. నమస్తే ఫ్రెండ్స్, ఉంటానండి. థ్యాంక్ యూ.